సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి ఆయన కృపా కనికరము సమృద్ధిగా కలుగునుగాక. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఒక నూతన దినాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించాడు. ఈ దినమును చూడక, ప్రభు యొక్క ప్రేమలో వచ్చినటువంటి రక్షణను పొందక అనేక మంది లోకాన్ని విడిచినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభు మనల్ని తన ప్రణాళికలో ఆయన జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు మనల్ని బ్రతికించాడు. ఆయనను సేవించగలిగిన, ఆరాధించగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయములో 5వ వచనాన్ని మనము కొన్ని రోజులుగా ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఈ విషయాన్ని మనము అనేక కోణాలలో, అనగా వాక్యము అందించినటువంటి కోణాలలోనే మనము దాన్ని కొంతవరకు ధ్యానం చేసుకోగలుగుచున్నాము. ఇదే విషయాన్ని మనము ద్వితీయోపదేశ కాండములోను, సంఖ్యాకాండములోను, మరియు యెహెజ్కేలు గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను దానికి సంబంధించినటువంటి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మనకు దొరుకుతుంది. కాబట్టి వాటిని కూడా మనము మనం చేస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనము స్టడీ చేస్తున్నాము. 23వ వచనం నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ కేవలము దేవుడు దుష్టులను శిక్షించాలి, నీతిమంతులను దీవించాలి అన్నటువంటిది దాంతోటే ముగించకుండా, మన సమాజంలో ఒక సామెత ఉంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే దుష్టులను శిక్షించాలి. ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎందుకయ్యా అంటే, ఎవరైతే దుష్టులు ఉంటారో వారిని శిక్షించే పని ఆయన. ఎవరైతే మంచిగా జీవిస్తుంటారో వారిని రక్షించి ఆశీర్వదించే పని ఆయన. కానీ ఇక్కడ బైబిల్ దేవుడు ఒక సువార్త, దుష్టులు నశించుట నాకు సంతోషం కలిగిన అంటే, ఆ మాటలోనే మనకు అర్థం ఉన్నదంటే ఆయన సంతోషపడాడు. ఆయన మనలాంటి మనసు ఆయనకు లేదు. మనమైతే వెంటనే దుష్టులు నశించినప్పుడు మనం సంతోషపడతాం. ఒక్కొక్కసారి కొంతమందిని మనము చూస్తుంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అన్నటువంటి ఆలోచన మనకు కలిగి ఉంటుంది. దేవ వాళ్ళని నాశనం ఎందుకు చేయవు అన్నటువంటి తలంపులు కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు. కొంతమంది ప్రభా వాళ్ళు ఇంతగా నీ సంఘాన్ని, నీ సేవకులను హింసిస్తున్నారు, మరి వారిని నువ్వేం చేయవా అని. కానీ దేవుని యొక్క, అందుకని ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ అన్నటువంటి మాట ఆయనకే సరిపోతుంది. మనము
ఆలోచన వచ్చినట్లుగా, మనము తొందరగా నిర్ణయాలు జరగాలని కోరుకున్నట్లుగా ఆయన ఆ విధముగా చేయడు. ఆయనకు సంతోషం లేదు. అయితే దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దిద్దుకొని. ఇప్పుడు ఎవరైనా దేవునిని సంతోష పెట్టాలని అనుకుంటే, దేవుణ్ణి సంతోష పెట్టాలంటే చాలా రకాలుగా మనం దేవుని సంతోష పెట్టొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మనము ప్రతి ఉదయము లేచి ప్రార్థన చేస్తే, జూమ్‌లో పాల్గొంటే, లేతే ఇంకొక కార్యక్రమానికి హాజరవుతే, ఇదెంత మంచి భక్తి కార్యము. దేవునికి ఇష్టమే గదా! మనం వాక్యం ధ్యానం చేయుట, పరిచర్య చేయుట దేవునికి ఇష్టమే కదా! అదొకటి. అట్లా దేవునికి ఇష్టం. దేవునికి సంతోషం. ఇంకా మంచి, ఇంకా ఎక్కువ నేను దేవుని సంతోషపెట్టాలి అని ఎవరికైనా ఉందా? అంటే వారు వారి యొక్క ప్రవర్తనను, అంటే దుష్ట ప్రవర్తనను, వాక్యానికి విరోధమైనటువంటి ప్రవర్తనను, క్రీస్తునకు సమానమైనటువంటి మనసు లేదే, నాకది కావాలి, దీనివల్ల నేను ఆయనకు సమానమైనటువంటి మనస్సు నాకు లేదు, దీన్ని నేను దిద్దుకోవాలి అని ఆ ప్రయత్నంలో, ఆ ప్రయాసలో ఉంటే అది దేవునికి సంతోషం. మనము ఎవరినైనా సంతోష పెట్టాలంటే కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటాం. అదే మన పిల్లలైతే, లేతే మన బంధువులైతే, ఏ అకేషన్ లేకున్నా గానీ వాళ్ళని సంతోష పెట్టాలని, వాళ్ళకు తినడానికో, వేసుకోవడానికో ఏది సంతోషమో మనం వారికి ఇచ్చి మనం సంతోషపడుతుంటాం. హల్లెలూయా! అట్లే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మన ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు. ఇక్కడ అంతా పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఒకరు చేసిన తప్పు ఇంకొకరి మీదకి వస్తుందా? అంటే ఈ 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఆ విధంగా రాదు. ఒకవేళ ఎవరైనా తండ్రులు, తల్లులు తప్పు చేస్తే ఏ ఏ తప్పులు అని కొన్ని ఇచ్చారు. ఆయా సమాజంను బట్టి, ఆయా కాలాన్ని బట్టి ఈ పాపాలు కొత్త రకము వస్తూ ఉంటాయి. వాటిని దిద్దుకునే అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 24వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనము. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. దీన్ని క్రొత్త నిబంధనలో ఒక సంఘాన్ని గురించి పౌలు గారు, ఇదిగో మీరు ఆత్మీయంగా మీ జీవితాన్ని ప్రారంభించి శరీర క్రియలతో ముగిస్తారా అనేది ఒక మాట. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీ మొదటి క్రియల కన్నా మీ చివరి క్రియలు ఎక్కువైనవి, అంటే బాగా ఉన్నాయి ఈ 2 స్టేట్మెంట్స్. మొదటి స్టేట్మెంట్ ఏంటి? ప్రారంభంలో అద్భుతంగా ఆత్మీయత. ఆత్మీయంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. కానీ చివరిలో వాళ్ళ ఆత్మీయత తగ్గుతూ వస్తుంది. దానికి అనేక కారణాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అనేక కారణాలు పాజిటివ్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి. వాళ్ళ వల్లనే నేను ఇట్లా తయారైనా, అసలు ఆ సంఘం, ఆ సహవాసమును బట్టే నేను అసలు వెనక్కి పోయిన, చర్చికే పోవడం లేదు సార్ నేను. ఈ మధ్యలో మా బంధువులతో మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు చర్చికి పో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. క్రైస్తవులే, నాకు ఇంట్రెస్ట్ లేదంట. అంటే మళ్ళా ఏమంటాడు, నా పెళ్లి చర్చిలోనే అయిందంట, అప్పుడు నేను గుడికి పోతున్నానంటాడు.
కానీ ఇప్పుడు పోవడం లేదు. కారణాలు ఉన్నాయి, వాళ్ళకు సరిపోయినటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు యొక్క తీర్పు చూడండి. ఒక నీతిపరుడు నీతిని విడిచి పాపము చేస్తే అంతకుముందు చేసినటువంటి నీతి కార్యాలన్నీ లెక్కలోనికి రావంట. జ్ఞాపకము చేసుకొనను, జ్ఞాపకములోనికి రావు. అబ్బా! ఎంత కఠినమైనటువంటిదో ఇది. కొంతమంది కొన్ని సంవత్సరాలు ఎంతో భక్తితో రక్షణ ప్రయాణములో, పరిచర్యలో ఉంటారు. చివరిలో ఏదో ఒక కారణం చేత, అది వారి దృష్టికి బలమైన కారణమే అయిండొచ్చు. అది తార్కికంగా చూస్తే కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని మాట మనం ఏం చేయాలి మరి చెప్పండి? దీన్ని మనం తిరిగి రాయగలమా? మనం ఎంత చెప్పుకున్నా, ఇన్ని కారణాల వల్ల నేను వెనక్కి మళ్ళాను సార్, అప్పుడున్నట్టు నేను లేకపోతున్నా, కారణం ఇదే, కారణం వాళ్ళే, కారణం వీళ్ళే అని ఎన్ని చెప్పినా దేవుని యొక్క వాక్యాన్నైతే మనం మారవలేం కదా. ఇది నాకు చాలా ఇష్టం. మన మన గ్రాఫ్, ఆత్మీయ గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ప్రత్యక్షంగా అందరికి కనపడేటటువంటి భక్తి లేకపోవచ్చు, మన ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. కానీ మనకు తెలిసిపోతుంది రహస్యంగా ఎంతో మంది ఆత్మీయంగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమేం పబ్లిక్ కి చూపించుకొని అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా కాబట్టి నేను ఆత్మీయంగా ఎదుగుతున్నా. ఆ సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అతడు చేసిన నీతి కార్యములను ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నందును. ఈ అధ్యాయం అంతా కూడా ఇదే సందర్భము. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులియునా అనే సామెత మీరు మరవడం లేదు. అంటే అది అనుకుంటున్నారు ఉంది ఉంది అని. ఆ సందర్భంలో ఇవన్నీ సూత్రాలని, ఆ సందర్భంలో ఇవన్నీ సూత్రాలు. 26వ వచనం, 25వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనము. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీ యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, నా మార్గమే కదా. అన్యాయమైనది మీ దృష్టికి అన్నట్లు నా మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఎంత మంచి వ్యక్తి, ఎంత నీతిపరుడు, ఎంత భక్తిపరుడు, సడన్ గా చనిపోయాడు. అప్పుడు అందరికీ నా ప్రశ్న, అట్లెట్లా చనిపోతాడు? ప్రభా ఏం చేసిండు? అంత మంచి వ్యక్తి. అందరి దృష్టిలో, నా దృష్టిలో మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీస్ పెడితే అందరూ మంచి విషయాలు చెప్పడం. కానీ అర్ధాంతరంగా భార్య పిల్లలను వదిలి చనిపోయాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి, ఇది న్యాయం కాదు ప్రభా, ఇది అన్యాయమే, ఇది అన్యాయమే అని మనం ఎందుకంటామంటే, మనకు తెలుసు ఆయన లేకపోతే ఆమె నీతిపరురాలు, మనకు తెలుసు. కానీ చివరిలో ఏమైందో అది మనకు తెలియదేమో. అదొకటి.
ఆ విషయం మనకు తెలియదేమో. అక్కడ ఎప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడే. హల్లెలూయా. ఈ విషయం కూడా నేను చెప్తూ వచ్చాను చాలాసార్లు. అరే ఆ చిన్న పిల్లగాడు ఏం చేసిండయ్యా? ఆ ఇంట్లో ప్రతిరోజు స్తుతులే. ఆ ఇంట్లో ప్రతిరోజు భక్తి కార్యక్రమాలే. ఆ చిన్న పిల్లగాడు చనిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేనే చంపానంట. దేవుడు చిన్న పిల్లలను చంపుతాడా అనేది ఒక ప్రశ్న. ఈ సత్యము పరిశుద్ధాత్మ ద్వారా తండ్రికి బయలుపరచబడి, ఆ పిల్లగాని తండ్రికి బయలుపరచబడి, అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు చేసింది న్యాయమే ప్రభువా. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి ప్రశ్న. ఈ వ్యక్తి మాత్రము నాకు తెలుసు, ఈ పిల్లగాని నువ్వు ఎందుకు చంపావో నాకు తెలుసు, నేనే కారకుణ్ణి, నువ్వు న్యాయవంతుడవు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు, 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 కానేరడు. మీరు ఎన్ని కారణాలను చెప్పండి, ఎన్ని కారణాలను చెప్పండి, ఎన్ని ప్రశ్నలను మీకు రావచ్చు, కానీ మొత్తానికి ఒక రోజు నీకు తెలుస్తుంది దేవుడు న్యాయమే చేశాడు. హల్లెలూయా. వాళ్ళు చేసిన పాపం బట్టి ఇట్లయింది, వీళ్ళు చేసిన పాపం బట్టి ఇట్లయింది అనేది ఒక కోణంలో ఉంది. కానీ ఇక్కడ ఆ వ్యక్తి నీతిపరుడే, కానీ ఆ నీతిని విడిచి పాపము చేశాడు గనుక వాళ్ళంటారు, ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, మార్గము న్యాయమే. నీ మార్గమే కదా అన్యాయమైనది అని వారంటారు. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ప్రజలు, మనమే కాదు, ఎంతో మంది దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు, నీవు న్యాయం చేయలేదు విషయం. ఉదాహరణకు మనము ఇప్పుడు భారతదేశంలో పరిపాలనకు అధికారులను ఎన్నుకుంటుంది. మనము కొననటువంటి ప్రభుత్వం వచ్చిందనుకో, ప్రభా ఏంటి ప్రభా ఇన్ని రోజులు మేము ప్రార్థన చేసినాం ఆ పార్టీ కొరకు, వాళ్ళు ప్రభుత్వం వస్తే బాగుంటుందని, మరి నువ్వు ఎట్లా చేస్తావు వాళ్ళని, ఇది అన్యాయమే కదా అని అనకపోవచ్చు, కానీ మనసులో అయితే అది ఉంటుంది. కానీ అది తప్పు. ఏది జరిగినా అది న్యాయమే. దేవుడు న్యాయవంతుడే. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. 27వ వచనము, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొను. ఇదే ఆ దొంగ, సిలువ పక్కన ఉన్నటువంటి దొంగ. తాను చేయుచూ వచ్చిన ఆ చెడ్డ కార్యములన్నిటినీ ఆయన వదిలిపెట్టి చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకుని. ఇట్లా మళ్ళా తీర్పు ఏంది? నాకు తెలిసినంత వరకు వాళ్ళు మారరు సార్, మారరు. ఇటువంటి వాళ్ళు పరలోకంలో కనపడ్డరు అనుకోండి, మనం మళ్ళీ అక్కడ ఒక ప్రశ్న, ప్రభా మా జీవిత కాలం వల్ల ఆయన ఎప్పుడు కూడా గుడికి రాలేదే, ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదే, కానీ చివరిలో దుష్టత్వంను విడిచి నీతి న్యాయములను అనుసరించారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన సహవాసములలో. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. మొదటిగా నీతిగా జీవించి పడిపోయినటువంటి వారు, మొదటిగా పడిపోయి చివరిలో నీతి కార్యం చేసేవారు ఉన్నారు. దీన్ని ఉద్దేశం పెట్టుకొని యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. నాకు ఒక పొలం ఉన్నది, పొలంలో పనికి రావాలి. ఇదిగో మీకు పనికి కూలి
రూ. 100 ఇస్తాడు. 9 గంటల నుంచి 6 గంటల వరకు పని. 9 గంటలకు ఒక ఆయన వచ్చాడు, పని చేస్తున్నాడు. ఇంకా పనులు కావాలి. 12 గంటలకు ఇంకో కొంతమంది కూలీలు వచ్చి, మొత్తానికి అందరూ 6 గంటల వరకే ముగించాలి పని. తర్వాత 3 గంటలకు కొంతమంది వచ్చారు. తర్వాత 5 గంటలకు కొంతమంది వచ్చారు పని చేయడానికి. 9 గంటల నుంచి 6 గంటల వరకు చేసిన వానికి రూ. 100 ఇచ్చాడు. 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వచ్చినటువంటి వారు కూడా రూ. 100 ఇచ్చాడు. అప్పుడు 9 గంటలకు వచ్చినటువంటి వాడు ప్రశ్నిస్తున్నాడు, ప్రభా ఇది న్యాయమా? నిజంగానే వాడు అడిగిన ప్రశ్నలో 100% న్యాయం ఉంది. వాడు 1 గంట చేసిండు, నేను 9 గంటలు పని చేసిన, నాకు రూ. 100, ఆయనకు రూ. 100 ఎట్లా ఇస్తాం? ఈ క్యాలిక్యులేషన్స్, ఈ ఫార్ములాస్ దేవుని న్యాయం ఎదుట నిలవబడవు. అందుకనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనడానికి ఇవన్నీ రుజువులు. ఎంత పాపినైనా ఒప్పుకుంటే, చివరిలో తన జీవితాన్ని మార్చుకుంటే పరలోకం. ప్రభా నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడిగా జీవిస్తున్నాను, ఎన్ని కార్యాలు చేశాను, ఎంత పరిచయం చేశానో. ఆమె అయితే లాస్ట్లో చనిపోయే ముందు 1 నెల గుడికి వచ్చింది, తన జీవితాన్ని మార్చుకున్నది. 1 నెలనా? 1 నెలకే పరలోకమా? 1 రోజుకు కూడా పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యులో. అందుకనే మనము కోరుకుందాము, ఆశిద్దాము. కొంతమంది చూసినప్పుడు వీళ్ళు ఎట్లా రక్షణ పొందరు సార్, వీళ్ళు మారరీళ్ళు అనే మనసులోనికి రాకుండా, ఏమో దేవుని చిత్తంలో జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటే, భూమి పుట్టక మునిపే దేవుడు వాళ్ళని చూసి ఉంటే, వాళ్ళ రక్షణను నిర్ణయించి ఉంటే, ఏ గంట చనిపోక ముందు, ఏ నెల, ఏ సంవత్సరంలో వాళ్ళు మారతారో. హల్లెలూయా. వారి దుష్టత్వంను వారు దిద్దుకుంటారో. ఇది సాధ్యమేనా? 100% సాధ్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలను బట్టి దేవునికి వందనాలు. అందుకని నేను ఎవరినైనా ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాలేదనుకో, నాకు కోపం రాదు. నేను పిలిచినప్పుడు రాకపోతే ఇంకొకరు పిలిస్తే వస్తుండొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు రాకపోతే ఇంకొకప్పుడు వస్తుండొచ్చు. మనమైతే మంచి మనసుతోటే ప్రార్థన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ఎవరినైనా ఆహ్వానించినప్పుడు రాకపోతే కోపపడిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని బట్టి కోపడిన అవసరం లేదు. సరేలే ప్రభా, నీకున్న ప్రణాళికలు నీకుంటాయి. మొత్తానికి నా ఉద్దేశమే వాళ్ళు రక్షించబడాలని కదా. దేవుని ఉద్దేశం కూడా అదే. మనకైతే భవిష్యత్తు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన భవిష్యత్తు, ఆయన ప్రణాళికలను మనం గౌరవించాలి, గుర్తించాలి. 28వ వచనము, అతడు ఆలోచించుకొని తాను చేచూ వచ్చిన అతిక్రమములన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఇది తప్పిపోయిన కుమారుని కథ ఇక్కడే ఉంది. తాను చేయుచూ వచ్చిన అతిక్రమములన్నిటిని చేయక మానెను. చేయొచ్చు, కంటిన్యూగా చేశారు. కానీ వాళ్ళు మానుకున్నారు. దేవునికి స్తోత్రం. గనుక అతడు మరణము నొందక అవశ్యంగా బ్రతుకుని. 29వ వచనం, అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే గాని నీ మార్గము న్యాయం కాదు. వాళ్ళు ఒక సామెత మనసులో రాసుకున్నారు.
తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి. వీటిని ఏమంటారంటే సోషల్ స్టిగ్మా అంటారు, లేకపోతే సోషల్ ట్యాబూస్ అంటారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మనల్ని ఎట్లా శాసిస్తాయంటే, దేవుని వాక్యము దానికి వ్యతిరేకంగా చెప్పినా మనం వినము, ఒప్పుకోము. అట్లా చేయుటయే దేవుని యొక్క న్యాయాన్ని ప్రశ్నించు. అట్లా చాలా ఉన్నాయి. అట్లా చాలా 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 ఒక సామెతలు, ఎవరో ఒక కొటేషన్ చెప్తే, లేకపోతే మనం జీవిస్తున్నటువంటి సమాజంలో ఒకటి ఉంటుంది, అది 100% రైట్ సార్. అది అట్లయితే తండ్రులు కాయలు తింటే పిల్లల పళ్ళు పులియాల్సిందే అన్నటువంటి సామెత నెరవేరాలి. మరి దేవుడు దానికి విరోధంగా చెప్తున్నాడే, మరి ఇది కరెక్టా, దేవుని కరెక్టా అంటే ఇదే కరెక్ట్ అంటారు. దేవుడు ఒకరిని మార్చడం వీళ్ళకి ఇష్టం లేనటువంటి మనసు. ఇది పరిసయ్యుల యొక్క మనసు. పరలోకం పోవాలంటే పరిసయ్యుని వేషం వేసుకోవాల్సిందే. భక్తిని కనపరచాలంటే నీ వాక్యాలు చేతులకు, నుదుటి మీద కట్టుకోవాల్సిందే. దేవుని సంతోష పెట్టాలంటే దశమ భాగం ఇవ్వాల్సిందే. శుద్ధీకరణ ఆచారాలు చేయాల్సిందే అని గీత గీసేశారు. గుడికి రాకుండా ఎట్లా రక్షించబడతారు సార్ వాళ్ళు? గుడికి, చర్చిలోకి రాకుండా రక్షణ లేదు అని క్రైస్తత్వం 1600 సంవత్సరాలు బోధించింది. చర్చికి బయట రక్షణ లేదన్నది. ప్రాణాలు తెగించి మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ గారు, జాన్ హస్ గారు, లేదు అది తప్పు, ఏ చెట్టు కిందనైనా, ఏ కొండ మీదనైనా ప్రజలు రక్షించబడే అవకాశం ఉన్నది. హల్లెలూయా. నీ దగ్గరికి రానవసరం లేదు, నీకే కనపరచని అవసరం లేదు, కనపడని అవసరం లేదు. నువ్వు చెప్పిన టైంకి రక్షించబడాలని, ఒకరు రక్షణ పొందాలంటే ఇవన్నీ చేయాలని అటువంటిది ఏం లేదు. అవన్నీ మానవులు కనిపించినటువంటివి. అవి బైబిల్లో కూడా ఉన్నాయంటే ఉన్నాయి. మీ కఠిన హృదయాలను బట్టి అవి కొంతకాలము ఉన్నాయని పౌలు గారు చెప్తారు. ముప్పై వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకున్నది. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువుకు యెహోవాకు. 32వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18:32. మరణం నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఈ మాటలను చెప్పడానికి గల కారణం ఏంటంటారంటే, యెహెజ్కేలు గ్రంథాన్ని చెర గ్రంథము అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ బబులోనులో ఉన్నారు. వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు, మనము ఎట్లా వచ్చాము ఇక్కడికి, ఇంతగా దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించాడు, ఎట్లా ఎట్లా ఏమైందంటే, ఏమైందిరా, మన తల్లిదండ్రులు చేసిన పాపం మన మీద పడింది అంటారు వాళ్ళు. మన మీద పడింది కాబట్టి ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చి మనల్ని చెరలోని తీసుకొని పోయాడు, మన గుడిని బడగొట్టేశాడు. వాడే మొత్తం చేసింది. కారణం ఏమంటారంటే, మన తల్లిదండ్రులు చేసిన పాపం మనం ఎట్లా పోతుంది అనుకున్నారు? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి కదా, మరి అదే జరిగింది అని వాళ్ళని అనుకుంటూ అనుకుంటూ మళ్ళీ ఏమంటారు తెలుసా, ఈ దేవుని మార్గాలు కరెక్ట్గా లేవు, ఇది న్యాయమా అని మళ్ళీ వాళ్ళు. అప్పుడు దేవుడు ఎంత ప్రేమతో వాళ్ళకి బోధిస్తున్నాడు చూడండి, ఎంత ప్రేమతో వాళ్ళకు బోధిస్తున్నాడు.
నేను ఏది చేసినా అది న్యాయమే, న్యాయమే, న్యాయం. నేను దేవుని ప్రశ్నించడానికే వెళ్ళాను. అసలు దేవుని ప్రశ్నించే జ్ఞానం ఎక్కడిది మనకు? చిన్న జీవితాలు కదా, దేవునితో పోల్చుకుంటే చిన్న జీవితాలు. ఆ అది ఆరోగ్యం మత్తయి సువార్త ప్రకారము ఎంత చిన్న జీవితాలు, నేనుండి రేపు లేకపోయేటటువంటి జీవితాలను దేవుణ్ణే ప్రశ్నించేటటువంటి స్థాయికి వచ్చి, ఇది కరెక్ట్ గా దేవుడు చేసింది కరెక్ట్ కాదని మన జీవితాలను మనము వెనక్కి వేసుకుంటున్నామేమో. ప్రభువు మాట్లాడుచున్నాడు, నేను న్యాయమే చేశాను, నీకు ప్రస్తుతం కాలానికి దుఃఖమే కలుగుతుండొచ్చు. ఆ బబులోనికి పోయినందుకు, చెరలోనికి పంపించినందుకు, నేను కొంతమందిని చంపినందుకు, మీ గుడిని బడగొట్టినందుకు. ఆ ఇప్పుడు అప్పుడప్పుడు మన చర్చ్ కొంతమంది బడగొడుతుంటారు. ప్రభా మా చర్చి పడిపోయిందంటే నేనే పడగొట్టినానంటే ఎట్టుంటది మనం? ప్రభా నీ గుడి నువ్వే పడగొడతావా? అవును. మార్చుకో, దిద్దుకో. అది ఒక కోణము. మరి మేమేం చేయలేము, నీతిమంతులంగానే ఉన్నాము, మరి ఎట్లా పడిపోయిందంటే శ్రమ. నేనే చెప్పాను కదా, మీరు తప్పు చేయలేదు అయినా పడిపోయింది. శ్రమ. ఆ శ్రమలు వస్తాయని కూడా నేను చెప్పింది. అదొక జవాబు. కనుక ఎక్కడికక్కడ మనకు న్యాయవంతమైనటువంటి జవాబులు ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఒకటే సూత్రం, దేవుని ప్రశ్నించడానికి లేనే లేదు. మొదటిది. రెండోది, మొదటగా నీతిగా ఉండి చివరిలో పడిపోతే ఆ నీతి క్రియలు జ్ఞాపకము చేసుకొనను. మొదటగా దుష్టత్వంలో ఉండి చివరిలో మారు మనసు పొందితే ఆ మొదటిది కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానములైనటువంటి దేవుడు మనకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయంలో రాసి దాని ప్రకారము మనం నడుచున్నట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ మాటలను ప్రభా దీవించుము. మేము దాటి ప్రకారము నడిచే శక్తిని, ఆశను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.